బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగుతోంది. మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 29న జరిగిన ఈ పోలింగ్ సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఎన్నికల సంఘం ఆ పోలింగ్ ను రద్దు చేసింది. ఇవాళ మొత్తం 285 కేంద్రాల్లో పూర్తిస్థాయి పునః పోలింగ్ కు ఆదేశించింది. గత చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి అన్ని బూత్ల దగ్గర మునుపటి కంటే రెట్టింపు బలగాలతో ఈసీ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే పోలింగ్ ప్రారంభానికి కేవలం 2 రోజుల ముందు టీఎంసీకి కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం ఆకస్మికంగా పోటీ నుండి తప్పుకోవడం సంచలనం రేపింది. ఈ హఠాత్ పరిణామంతో ఫాల్తా నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 207 స్థానాల భారీ మెజారిటీతో బెంగాల్లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ రీపోలింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన మే 24న జరగనుంది.